R percentage is 20%. R percentage is 20%. చాలా జాగ్రత్తగా చూడండి సార్. R percentage is 20%. P is 240. P is 240. SI for 2 years. SI for 2 years. 60 అవుతే అమౌంట్ ఎంత? SI for 2 years 60 అవుతాయి. P తీసేద్దాం. P ఎంత? 5 ప్రాబ్లంలో నేను పెడుతున్నాను సార్. CI for 2 years. CI for 2 years 33 అవుతే ప్రిన్సిపల్ ఎంత? CI for 2 years 33 అవుతే ప్రిన్సిపల్ ఎంత? CI for second year. CI for second year 12 అవుతే ప్రిన్సిపల్ ఎంత? SI for second year 30 అవుతే సెకండ్ ఇయర్, 2 years కాదు, సెకండ్ ఇయర్. SI for second year. SI for second year 30 అవుతే ప్రిన్సిపల్ ఎంత? చూడ్డానికి చాలా కష్టంగా అనిపిస్తాయి సార్, కానీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్. మీకు 5 నిమిషాల్లో మీకు లాజిక్ అర్థమవుతుంది. కొంచెం పైకి రాశాను, దాని కిందికి రాస్తాను. వడ్డీ పర్సంటేజ్ ఏమో ఫస్ట్ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తాను, సెకండ్ మీరు సాల్వ్ చేయాలి. ఇవన్నీ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్. ఒక్క ఫార్ములా కూడా లేకుండా చేయాల్సింది. R అనేది 20%. సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ 2 సంవత్సరాలకు 60 అవుతే నేను తీసుకున్న అప్పెంత? చక్రవడ్డీ 2 సంవత్సరాలకు 33 అవుతే నేను తీసుకున్న రైట్ అప్పెంత? చక్రవడ్డీ 2వ సంవత్సరానికి 12 అవుతే నేను తీసుకున్న అప్పెంత? బారు వడ్డీ 2వ సంవత్సరానికి 30 అవుతే నేను తీసుకున్న అప్పెంత? 4 క్వశ్చన్లు. ఏం ఫార్ములాలు లేవు సార్, లాజిక్ మీద కొడదాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయండి. 20% అంటే 1/5. ఏమీ రాయొద్దు, ఫస్ట్ వినండి. 20% అంటే 1/5. ఎన్నో సంవత్సరం నడుస్తుంది? 2వ సంవత్సరం నడుస్తుంది. నేనేమన్నాను? పీని డినామినేటర్ పవర్ కేగా అనుకోండి, అంటే 5² 25గా అనుకోండి. 25గా అనుకోండి. అజ్యూమ్ పీ ఈజ్ 5² 25. నేను ఫస్ట్ ఇయర్కి చెయ్యాలి, సెకండ్ ఇయర్కి చెయ్యాలి. ఫస్ట్ ఇయర్కి చెయ్యాలి, సెకండ్ ఇయర్ చేయాలి. ఫస్ట్ ఇయర్ బారు వడ్డీ ఎంత? 1/5 ఆఫ్ 25. మనం తీసుకున్న దాని మీద రైట్ 20%. 1/5 ఆఫ్ 25 5. నేను ఇక్కడ పాయింట్లో ఏమన్నాను? బారు వడ్డీలో ప్రతి సంవత్సరము ఇంట్రెస్ట్ సేమ్. ఫస్ట్ ఇయర్ 5 అవుతే సెకండ్ ఇయర్ ఏమవుతుంది? 5. సెకండ్ ఇయర్ ఏమవుతుంది? 5. కానీ సిఐ ఏమన్నాను? SI ప్లస్ SIతో పాటు వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ. ఇది సిఐ సెకండ్ ఇయర్. ఇది SIతో పాటు వడ్డీ మీద వడ్డీ. వడ్డీ ఎంత? 5, దాని మీద 20%. ఇది 1. ఇక్కడ వరకు అర్థమైందా? 5 5 1. ఇక్కడ మీకు పూర్తిగా అర్థం కావాలి సార్. ఇదేంటి? బారు వడ్డీ మొట్టమొదటి సంవత్సరానికి. ఇదేంటి? బారు వడ్డీ 2వ సంవత్సరానికి. ఈ మొత్తం ఏంటి? చక్రవడ్డీ 2 సంవత్సరాలకు. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి సార్. ఫస్ట్ది ఏంటి? బారు వడ్డీ మొట్టమొదటి సంవత్సరానికి. ఏది? ఇది. ఈ 5 అంటే ఏంటి? 2వ సంవత్సరానికి బారు వడ్డీ. 2వ సంవత్సరానికి బారు వడ్డీ. ఫస్ట్ ఇయర్ బారు వడ్డీ, సెకండ్ ఇయర్ బారు వడ్డీ సేమ్గా ఉండాలి. 5 5. చక్రవడ్డీకి వద్దాం. మొదటి ఇయర్, ఓకే, ఇక్కడ ఒక పాయింట్ రాద్దాం. ఇక్కడ ఒక పాయింట్ రాద్దాం. ఫస్ట్ ఇయర్కి చక్రవడ్డైనా బారు వడ్డైనా 2 సేమ్. ఫస్ట్ ఇయర్కి
చక్రవడ్డీ అయినా బారు వడ్డీ అయినా సేమ్. ఫస్ట్ ఇయర్కి చక్రవడ్డీ అయినా బారు వడ్డీ అయినా. ఇది 5. చక్రవడ్డీ రెండో ఇయర్ కంటే బారు వడ్డీ మీద వడ్డీ బారు వడ్డీ ఆల్రెడీ వేసాము, దాని మీద వడ్డీ ఆల్రెడీ వడ్డీ ఎంత 5 రూపాయలు, దాని మీద 1/5 ఆఫ్ 5 1. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ చూడడము, ఆన్సర్ టిక్ మార్క్ చేయడం. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఎంత ఇచ్చాడు? 60. ఈ క్యాల్కులేషన్ చేస్తే 2 yearsకి ఎంత? 10. ప్రిన్సిపల్ 25 అయినప్పుడు ఎస్ఐ ఫర్ 2 ఎంత? 10. కానీ నాకు ఎంత కావాలి? 60. 10 60. ప్రిన్సిపల్ ఎంత? 150. ఇది అర్థమైందా సార్? ప్రిన్సిపల్ గనక 25 అవుతే బారు వడ్డీ 2 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 10. కానీ నా క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 60. 10 60. 25 150. సిఐ ఫర్ 2 years చక్రవడ్డీ మొత్తము 2 సంవత్సరాలకు. మొత్తం 2 సంవత్సరాలకు ఎంత? 5 + 5 10. 10 + 1 11. అంటే ప్రిన్సిపల్ 25 అవుతే చక్రవడ్డీ మొత్తం 2 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 11. కానీ నా క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 33 × 3. ప్రిన్సిపల్ ఆన్సర్ ఎంత? 75. ప్రిన్సిపల్ ఆన్సర్ ఎంత? 75. చూడంగానే ఆన్సర్ వస్తుంది సార్. సిఐ ఫర్ సెకండ్ ఇయర్ రెండో సంవత్సరంలో చక్రవడ్డీ ఎంత? 6 రూపాయలు. ప్రిన్సిపల్ 25 అయినప్పుడు చక్రవడ్డీ రెండో సంవత్సరము మాత్రము ఎంత? 6 రూపాయలు. కానీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 12. ప్రిన్సిపల్ ఎంత అయింది? 50. ఒక్క ఫార్ములే అవసరం లేదు సార్, ఒక్క ఫార్ములే అవసరం లేదు. ఎస్ఐ ఫర్ సెకండ్ ఇయర్ రెండో సంవత్సరము చక్రవడ్డీ బారు వడ్డీ ఎంత? 5. ప్రిన్సిపల్ 25 అవుతే రైట్. ఎస్ఐ ఫర్ సెకండ్ ఇయర్ ఎంత? 5. క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 30. 5 6 30. 25 6 150. 25 6 150. రైట్. అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మళ్ళీ ఈ బాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఈ బాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అంతా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, డినామినేటర్ పవర్ k 5² ఈజ్ 25. నాకు రెండో సంవత్సరం వరకు వెళ్ళింది అంటే ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫస్ట్ ఇయర్ నరేష్ అండ్ గురుపాదం చాలా జాగ్రత్తగా. ఫస్ట్ బారు వడ్డీ చేస్తా, ఎందుకంటే చక్రవడ్డీ అని అంటే బారు వడ్డీ మీద వడ్డీ. ఫస్ట్ బారు వడ్డీ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. 1/5 ఆఫ్ 25. ఫస్ట్ ఇయర్ బారు వడ్డీ ఎంత? 5 రూపాయలు. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా థర్డ్ ఇయర్ అయినా బారు వడ్డీ ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది. నరేష్ అండ్ గురుపాదం చాలా జాగ్రత్తగా వినండి. రైట్. ఇదేంటి? ఎస్ఐ ఫర్ ఫస్ట్ ఇయర్. ఇదేంటి? ఎస్ఐ ఫర్ సెకండ్ ఇయర్. ఉన్నారా? ఎస్ఐ ఫర్ ఫస్ట్ ఇయర్, ఎస్ఐ ఫర్ సెకండ్ ఇయర్. సిఐ ఫర్ సెకండ్ ఇయర్. చక్రవడ్డీ రెండో సంవత్సరం చూస్తున్నాను. చక్రవడ్డీ అంటే ఏంటి సార్? బారు వడ్డీ మీద వడ్డీ. 5 రూపాయల మీద 20% అంటే 6 రూపాయలు. 1. ఇది 1. రైట్. సో మీరు గనక ఇక్కడ చూస్తే రైట్ నౌ ఇక్కడ 5 5 1 ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా సార్? ఇక్కడ వరకు అర్థమైంది. ఈ టేబుల్ మీకు అర్థం కావాలి. 5 5 1. ఈ 5 అంటే ఏంటి? బారు వడ్డీ మొట్టమొదటి సంవత్సరానికి. ఈ 5 అంటే ఏంటి? బారు వడ్డీ రెండో సంవత్సరానికి. అర్థమైంది కదా సార్? చక్రవడ్డీ మొత్తం 2 సంవత్సరాలకు. ఫస్ట్ ఇయర్ ఏమో బారు వడ్డీ చక్రవడ్డీ సేమ్ 5. రెండో ఇయర్ నుంచి చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ 5, సెకండ్ ఇయర్ 6. మొత్తం చక్రవడ్డీ 2 సంవత్సరాలకు ఎంత? 11. 2 సంవత్సరాలకు ఎంత? 11. ఓన్లీ రెండో సంవత్సరం చక్రవడ్డీ ఎంత? 6. అర్థమైందా? అదే నేను ఇక్కడ చేశాను.